మోర్ అప్డేట్స్ చూస్తే గండిపడిన బుడమేరు కాలువ పనులను పరిశీలించారు మంత్రి నారా లోకేష్. అధికారులను అడిగి పనులు జరుగుతున్న తీరు తెలుసుకున్నారు. సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు లోకేష్. శాంతినగర్ వద్ద బుడమేరుకు గండిపట్టంతోనే విజయవాడ శివారు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రులంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ నడి తెలుసుకుందాం. శాంతినగర్లో బుడమేరుకు గండిపడిన ప్రాంతం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అలాగే యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి లోకేష్ ఆదేశించినట్టు కూడా మనకి సమాచారం అందుతోంది. ఎవరెవరు అక్కడ విజిట్ చేశారు? రఫీ, మనం చూసినట్లయితే విజయవాడను ముంచెత్తినటువంటి వరదలకు ప్రధాన కారణమైనటువంటి బుడమేరు కాలువ ఇది. ఈ కాలువకు 3 చోట్ల అంటే శాంతినగర్ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క బుడమేరు కాలువకు 3 చోట్ల గండి పడడంతో పూర్తిగా విజయవాడలోని 10-15 ప్రాంతాలను కూడా నీట మునిగాయి. అక్కడ నీటి మట్టం తగ్గాలంటే ఈ బుడమేరు కాలువకు ఇక్కడ పూర్తిగా 3 గంటలు కూడా పూడ్చివేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటిని పరిశీలించడం కోసం ఇప్పుడే మంత్రి నారా లోకేష్ సంఘటన ప్రదేశానికి చేరుకున్నాడు. సాయంత్రం లోపల అంటే గంటల వ్యవధిలోనే ఈ గంటలన్నీ పూడ్చివేయాలి. సాయంత్రం లోపల విజయవాడ పట్టణంలో నీటి మట్టం తగ్గాలంటే మాత్రం ఈ యొక్క గంటలు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని కాబట్టి ఇక్కడ పూర్తిగా అంటే మనం చూసినట్లయితే నీటిపారుదల శాఖ మంత్రి రమానాయుడిని పూర్తిగా అక్కడే పెట్టారు. మనం చూసినట్లయితే అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ జేసీబీ పక్కన ఉన్న జనంలోనే మంత్రి రమానాయుడు సైతం ఉన్నాడు. ఆయన దగ్గరుండి లోకల్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సైతం ఇద్దరిని కూడా ఇక్కడే పెట్టి గంటకు తనకు అప్డేట్ ఇవ్వాలంటూ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని చెప్పి ఆదేశించారు. స్వయంగా పరిశీలించినటువంటి తర్వాత ఆయన ఇప్పుడే ఈ గత 5 నిమిషాల క్రితమే ఈ ప్రాంతం నుంచి తిరిగి మరి విజయవాడకి వెళ్ళిపోయాడు. కాకపోతే విజయవాడ పట్టణంలో ఇప్పటికే మునిగిపోయినటువంటి సింగ్ నగర్ కావచ్చు, జక్కంపూడి కావచ్చు, అనేకమైనటువంటి ప్రాంతాలు అంటే ఆంధ్రప్రభ కాలనీ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలలో నీటి మట్టం తగ్గాలంటే ఈ కాలువకు పడినటువంటి గండ్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. మనం ఇంతకు ముందు చూసినటువంటి పాడారు అంటే ఆ ప్రాంతంలో వంకలాగా ప్రవహిస్తున్నటువంటి నీటి అనేది కూడా ఇక్కడి నుంచి మాత్రమే వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకేంటంటే పూర్తిగా ఈ యొక్క బూడేరు నదికి 3 గండ్లు పడ్డాయి. ఈ 3 గండ్లతో పాటు మనం ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మరొక గండి పడింది. ఈ గండి పడ్డం వల్లే ఇక్కడ ఉన్నటువంటి శాంతినగర్ అంటే గత 2 రోజుల క్రితం శాంతినగర్ మునక కారణమైనటువంటి ఈ ప్రాంతాన్ని మనం చెప్పవచ్చు. ప్రస్తుతం మనం నుంచున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ గండిని అయితే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఇక్కడ నుంచి భారీ వాహనాలతో కంకర, ఇసుక బస్తాలన్నిటి కూడా అక్కడికి తరలిస్తూ వస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన దాదాపు ఒక 10 నుంచి 20 ట్రక్కుల ద్వారా అక్కడికి కావాల్సినటువంటి ఇసుకను తర్వాత కంకర్ను పంపిస్తున్నారు. కాకపోతే మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ట్రక్కు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వర్షంతో పూర్తిగా ఈ యొక్క గట్టు పైన అయితే బుడమేరు వంక కాలువ గట్టు పైన పూర్తిగా వర్షానికి చాలా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం ఇప్పటికే అక్కడికి కొన్ని జేసీపీలు అయ్యి రూట్ క్లియర్ చేస్తున్నాయి. ఆ రూట్ క్లియర్ చేసినటువంటి ప్రదేశానికి భారీ ట్రక్కులు కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే 2 ట్రక్కులు అక్కడ చేరుకున్నాయి. ఒక జేసీపీ, ఒక ఇటాచి అక్కడ ప్రస్తుతం పని చేస్తున్నాయి. గన్నులు తాత్కాలికంగా అక్కడ బూడ్చే కార్యక్రమానికి అవి చేస్తూ ఉన్నట్టున్నాయి. కాకపోతే మరికొన్ని ఇటాచీలు కూడా అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కొంచెమైనటువంటి ఇరుకైన ప్రదేశాలు కావచ్చు లేదా ఆ యొక్క కాలువ గట్టు పైన పూర్తిగా రోడ్డు కావచ్చు, ఇవంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. వాటిని అన్నిటి కూడా ఇప్పుడిప్పుడే క్లియరెన్స్ చేసుకుంటూ అక్కడికి చేరుకుంటున్నారు. ఇటాచీలు మాత్రం చేరాయి. ఒక గండికి మాత్రం దాదాపు 40% ఆ గండిని దాన్ని పూర్తి చేశారని కూడా మనం చెప్పవచ్చు. దాని పక్కన మాత్రం మరో 2 గంటలు ఉన్నాయి. అవి 2 పూడ్చాలంటే ఈ గండి పూర్తి అయితే తప్ప ఆ యొక్క ప్రాంతానికి మన ఈ ట్రక్కులు కావచ్చు, జేసీబీలు కావచ్చు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే వెంటనే ఇక్కడ పూర్తి చేసి ఈ యొక్క రోడ్డు క్లియర్ అయినటువంటి తర్వాత ఆ 2 యొక్క గంటలు కూడా పూడుస్తారు. ఈ 2 గంటలు ఈ యొక్క మొత్తం ఈ 3 గంటలు పూడిస్తే తప్ప
విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి నీటి మట్టం తగ్గే పరిస్థితి లేదు. ఈ యొక్క నీటి మట్టం తగ్గాలి అంటే ఈ గనులను ఖచ్చితంగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. అటు తెలంగాణ రాష్ట్రంలో నుండి ఖమ్మంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇప్పటికే బుడమేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఆ యొక్క వాగులో నుంచి వచ్చినటువంటి కాలువ, దీన్ని బుడమేరు కాలువ అంటారు. ఈ కాలువ గుండా మనం తీసుకున్నట్లయితే పవిత్ర సంగమం వద్ద ఈ యొక్క నీళ్లు పోయి చేరుతూ ఉంటాయి కృష్ణానదికి. ఇక్కడ నుంచి బుడమేరు వాగులో నుంచి కృష్ణానదికి వెళ్ళేటువంటి కాలువగా దీన్ని చెప్పవచ్చు. ఈ నీళ్లు పవిత్ర సంగమం వద్ద కలుస్తూ ఉంటాయి. అయితే అతి వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఈ బుడమేరు కాలువకు పడినటువంటి 3 గన్లే ఈరోజు విజయవాడ పట్టణంలో అనేక ప్రాంతాలలో నీటి మట్టం పెరిగి జల దిగ్బంధానికి కారణంగా మనం చెప్పవచ్చు. కాబట్టి విజయవాడను జల దిగ్బంధం నుంచి రక్షించాలంటే మాత్రం ఖచ్చితంగా గన్లు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.